వెల్కమ్ టీ షాట్. ఇండియన్ ఎకానమీలో భాగంగా మన నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం అనే టాపిక్ను మనం అధ్యయనం చేసినట్లయితే జాతీయ ఆదాయాన్ని ఎందుకు లెక్కించాలి, మరి వాస్తవానికి జాతీయ ఆదాయం లెక్కించడం వల్ల ఏం ప్రయోజనం అనేది మనం తెలుసుకుంటే, జాతీయ ఆదాయం అనగానేమి, జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతులేంటి, జాతీయ ఆదాయం నిర్ణయించే అంశాలేంటి, జాతీయ ఆదాయంలో ఏ భాగాలు ఉంటాయి, జాతీయ ఆదాయ భావనలేంటి, ఇవన్నీ కూడా మనం మెయిన్గా క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. మరి జాతీయ ఆదాయంలో ప్రాథమిక రంగం వాటెంత, ద్వితీయ రంగం వాటెంత, తృతీయ రంగం వాటెంత, భారతదేశ తలసరి ఆదాయం ఎంత ఉంది, ప్రస్తుత ధరలో భారతదేశ తలసరి ఆదాయం ఎంత ఉంది, ఆధార సంవత్సర ధరలో తలసరి ఆదాయం ఎంత ఉంది అనే దాన్ని మనం ప్రధానంగా కరెంట్ ఎకానమీ మరి కాన్స్టాంట్ ఎకానమీ రెండింటి గురించి మనం జాతీయ ఆదాయంలో నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయాన్ని ఎందుకు లెక్కించాలంటే, జాతీయ ఆదాయ లెక్కలు ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దము లాంటివి. అంటే జాతీయ ఆదాయం లెక్కించడం వల్ల మనం దేశం ముందుకు పోతుందా, దేశం వెనకకు పోతుందా, దేశం అభివృద్ధి చెందుతుందా చెందట్లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు జాతీయ ఆదాయ లెక్కలు చాలా కీలకమైనవి. మరి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల సముదాయమే జాతీయ ఆదాయం. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల సముదాయమే జాతీయ ఆదాయం అని చెప్తున్నాం. ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఏ ఇయర్ ఇన్ ఏ కంట్రీ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ క్లియర్గా రాసినాం, ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల సముదాయాన్ని జాతీయ ఆదాయం అంటారంటే, ఇక్కడ అంతిమ వస్తువులు అనే ఒక పదాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అంతిమ వస్తువులు, ఇది ఇక్కడ అంతిమ వస్తువులు అనే ఒక పదాన్ని మనం తీసుకున్నాం. మరి అంతిమ వస్తువులు అనే ఒక పదాన్ని మనం తీసుకున్నప్పుడు అంటే జాతీయ ఆదాయంలో అంతిమ వస్తువులు మాత్రమే తీసుకోవాలి, కానీ ప్రాథమిక వస్తువులు తీసుకోకూడదు, మాధ్యమిక వస్తువులను తీసుకోకూడదు. ఓన్లీ అంతిమ వస్తువులు తీసుకోవాలి. అంటే వస్తువులు జనరల్గా 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక వస్తువులు, రెండోది మాధ్యమిక వస్తువులు, మూడోది అంతిమ వస్తువులు. ఇక్కడ ప్రాథమిక వస్తువులు, మాధ్యమిక వస్తువులు, అంతిమ వస్తువులు. అంటే జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఏ వస్తువులు తీసుకోవాలి? కేవలం ప్రాథమిక వస్తువులు తీసుకోవద్దు అంటున్నాం, మాధ్యమిక వస్తువులు తీసుకోకూడదు అంటున్నాం, ఓన్లీ అంతిమ వస్తువులు తీసుకోవాలని చెప్తున్నాం. అంటే పూర్తిగా తయారీ కాని వస్తువులను ఏమంటామంటే, పూర్తిగా తయారీ కాని వస్తువులను, ఇంకా తయారీలో ఉన్న వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటామండి. అంటే వస్తువులను ఉత్పత్తి చేయటానికి ఉపయోగించే ముడి పదార్థాలను ప్రాథమిక వస్తువులు అంటాం. అంటే వస్తువులను ఉత్పత్తి చేయటానికి ఉపయోగించే రా మెటీరియల్, ముడి పదార్థాలని మనం ప్రాథమిక వస్తువులు అంటాం. ఎగ్జాంపుల్, మరి కాటన్ ఉంది, యార్న్ ఉంది, క్లాత్ ఉంది. కాటన్ పత్తి ఉంది, యార్న్ క్లాత్. మరి కాటను, యార్ను, క్లాత్. మరి కాటను, యార్ను, క్లాత్ అన్నప్పుడు ఇక్కడ కాటన్ అనేది ప్రాథమిక వస్తువు, యార్న్ అనేది మాధ్యమిక వస్తువు, క్లాత్ అనేది అంతిమ వస్తువు. అంటే ఇక్కడ మనకు మేజర్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఇది మాధ్యమిక వస్తువు, అండి.
ఇది ప్రాథమిక వస్తువు, ఇది అంతిమ వస్తువు. అందుకే మానవుని యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తు సేవలనే అంతిమ వస్తువులు అంటారు, ఫైనల్ గూడ్స్ అంటారు. కేవలం జాతీయ ఆదాయంలో అంతిమ వస్తువులను మాత్రమే తీసుకోవాలి, పూర్తిగా తయారు కాని వస్తువులు కానీ ప్రాథమిక వస్తువులు కానీ తీసుకోకూడదు. ఇప్పుడు ప్యాడీ ఉంది, ప్రాథమిక వస్తువు. బియ్యం ఉంది, మాధ్యమిక వస్తువు. మరి రైస్ ఉంది, అంతిమ వస్తువు. గోధుమలు, గోధుమ పిండి, గోధుమ రొట్టె. గోధుమలు ప్రాథమిక వస్తువు, గోధుమ పిండి మాధ్యమిక వస్తువు, రొట్టె అంతిమ వస్తువు. అంటే రొట్టె మాత్రమే తీసుకోవాలి జాతీయ ఆదాయంలో తప్ప మిగతా వాటిని తీసుకోకూడదు అని అర్థం అక్కడ. ఇది మరి ఇప్పుడు ఒక్కసారి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల సముదాయాన్ని మనం ఏమన్నామంటే జాతీయ ఆదాయం అన్నాం. అంతేకాకుండా జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ప్రజలందరూ సంపాదించిన ఆదాయాల మొత్తమే జాతీయ ఆదాయం. చూడండి, మరి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ప్రజలందరూ చేసిన వ్యయాల మొత్తమే జాతీయ ఆదాయం. అంటే ఉత్పత్తి వైపు నుంచి జాతీయ ఆదాయాన్ని పరిశీలించవచ్చు, ఆదాయాల వైపు నుంచి జాతీయ ఆదాయాన్ని పరిశీలించవచ్చు, వ్యయాల వైపు నుండి జాతీయ ఆదాయాన్ని పరిశీలించవచ్చు. అంటే 3 కోణాలలో మనం జాతీయ ఆదాయాన్ని పరిశీలించవచ్చు. అంటే మొత్తం ఉత్పత్తి, మొత్తం ఆదాయము, మొత్తం వ్యయం అనేది జాతీయ ఆదాయానికి సంబంధించింది. చూడండి, టోటల్ ప్రొడక్షన్, టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్, ఈ 3 కోణాలలో మనం జాతీయ ఆదాయాన్ని పరిశీలించవచ్చు. మరి 3 కోణాలలో పరిశీలించవచ్చు అంటుండు కాబట్టి 3 కోణాలలో మనం తీసుకుంటే ఇది. మరి ఈ జాతీయ ఆదాయము దేనికి సంబంధించిందంటే జాతీయ ఆదాయం అనేది ఫ్లో. జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహం లాంటిది, ఒక ప్రవాహం లాంటిది, ఫ్లో. నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఎ ఫ్లో అని చెప్తున్నాం, ఫ్లో అని చెప్తున్నాం. ఇది మరి జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహం లాంటిది అని చెప్తున్నాం. ప్రవాహము అంటే వాస్తవానికి నిలువ కాదు, అంటే స్టాకు కాదు. జాతీయ ఆదాయం అనేది ఒక ఫ్లో లాంటిదని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఒక్కసారి భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది దాదాబాయ్ నెవ్రోజీ. దాదాబాయ్ నెవ్రోజీ 1867-68వ సంవత్సరంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. దాదాబాయ్ నెవ్రోజీ లెక్కించినప్పుడు మన జాతీయ ఆదాయము 340 కోట్లు మన జాతీయ ఆదాయం. మన తలసరి ఆదాయము 20 రూపాయలు. ఇది నేషనల్ ఇన్కమ్, ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. మరి జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగిస్తే తలసరి ఆదాయం వస్తుందంటే ఆనాడు దాదాబాయి నెవ్రోజీ గారు లెక్కించినప్పుడు మన జాతీయ 340 కోట్లు ఉంటే ఆనాడు తలసరి ఆదాయం 20 రూపాయలు ఉందండి. మరి వాస్తవానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయం లెక్కించింది ఎవరు అని అంటే మనకు దాదాబాయి నెవ్రోజీ పేరు గుర్తుపెట్టుకోవాలి. కానీ శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరంటే ఇక్కడ వికేఆర్వి రావ్ అనే ఒక వ్యక్తి లెక్కించడం జరిగింది. వికేఆర్వి రావ్ అనే వ్యక్తి లెక్కించిండు. ఈయన 1931-32వ సంవత్సరంలో లెక్కించాడు. ఈయన లెక్కించినప్పుడు మన జాతీయ ఆదాయం 1689 కోట్లు, మన తలసరి ఆదాయం 62 రూపాయలు. అంటే దాదాబాయి నెవ్రోజీకి వికేఆర్వి రావుకు తేడా ఏంటిదనేది చూస్తే భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయం లెక్కించింది దాదాబాయి నెవ్రోజీ. మరి అది భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయం లెక్కించింది వికేఆర్వి రావ్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. మరి వికేఆర్వి రావ్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, వికేఆర్వి రావ్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. మరి ఇక్కడ జనరల్గా మనం ఒక్కసారి స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే ఇది మరి 31-32లో జనరల్గా మనకు రెండు పద్ధతులు తీసుకొని 2 రంగాలు తీసుకున్నాడు వికేఆర్వి రావ్. ఆ 2 రంగాలు ఏంటంటే వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాడు. వ్యవసాయ రంగం, రెండవది కార్పొరేట్ రంగం.
కార్పొరేట్ రంగం. ఈ 2 రంగాలు తీసుకున్నాడు. 2 రంగాలు తీసుకొని కార్పొరేట్ రంగంలో ఆదాయ మదింపు పద్ధతి, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మదింపు పద్ధతి తీసుకున్నాడు. అంటే 2 పద్ధతులు 2 రంగాలు తీసుకొని ఒక సిస్టమేటిక్గా ఒక సైంటిఫిక్ మెథడ్లో ఒక శాస్త్రీయ పద్ధతిలో మొదటిసారిగా జాతీయ ఆదాయం లెక్కించింది వికేఆర్వి రావు. మరి ఇప్పుడు వాస్తవానికి ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి భారత ప్రభుత్వం 1949వ సంవత్సరంలో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని నియమించింది. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీని వాస్తవానికి పిసి మహల్లోబిస్ నేతృత్వంలో నియమించింది. పిసి మహల్లోబిస్ నేతృత్వంలో నియమించింది. అయితే ఈ కమిటీలో, ఈ జాతీయ ఆదాయ కమిటీలో సభ్యులు ఎవరంటే వికేఆర్వి రావు సభ్యుడు, డిఆర్ గాడ్గిల్ సభ్యుడు. వికేఆర్వి రావు సభ్యుడు, డిఆర్ గాడ్గిల్ సభ్యుడు. అంటే 1949లో జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో సభ్యులు పిసి మహల్లోబిస్ సభ్యుడు అని చెప్తున్నాం. అంటే ఈయన ఒక సభ్యుడు, డిఆర్ గడ్గిల్ సభ్యుడే, వికేఆర్వి రావు సభ్యుడు, 3 సభ్యులు. ఈ 3 సభ్యులకు జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే పిసి మహల్లోబిస్ అధ్యక్షుడు. వీళ్ళ 3 నేతృత్వంలో జాతీయ ఆదాయం లెక్కించడానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా వేసిన కమిటీ. ఈ కమిటీ మొదటి నివేదికను 1951లో, తుది నివేదికను 1954లో ఈ కమిటీ సమర్పించింది. మరి ఈ కమిటీ ప్రకారం 1948-49లో మన జాతీయ ఆదాయము 8,710 కోట్లు. 8,710 కోట్లు ఉంటే మన తలసరి ఆదాయము 225 రూపాయలు. 8,710 కోట్లు, 8,710 కోట్లు మెయిన్గా మన జాతీయ ఆదాయం ఉంటే మన తలసరి ఆదాయం 225 రూపాయలు మన తలసరి ఆదాయం ఉంది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయం లెక్కించడానికి మొదటిసారి వేసిన కమిటీ మనం చూస్తే ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ప్రకారం పిసి మహల్లోబిస్. మరి జనరల్గా ఒక్కసారి చూస్తే ఈ కమిటీ ఫస్ట్ నివేదిక 51, ఫైనల్ నివేదిక 54 ఇచ్చింది. ఈ కమిటీ ప్రకారం 48-49లో మరి మొత్తం మన జాతీయ ఆదాయం 8,710 కోట్లు, మన తలసరి ఆదాయం 225 రూపాయలు. ఇది జనరల్గా మనం ఒకసారి చూస్తే. తర్వాత ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక సంస్థ ఉండాలనే ఉద్దేశంతో జాతీయ ఆదాయం లెక్కించడానికి కేంద్ర గణాంక సంస్థను, వాస్తవానికి ఇక్కడ జాతీయ ఆదాయం లెక్కించడానికి కేంద్ర గణాంక సంస్థను మెయిన్గా 1951లో స్థాపించడం జరిగింది. దీని పేరే సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి సిఎస్ఓను 1951లో లాంచ్ చేయటం జరిగింది. ఇది 1954 నుండి జాతీయ ఆదాయ లెక్కలను సేకరిస్తుంది. అంటే జాతీయ ఆదాయ లెక్కలను సేకరిస్తుంది. సిఎస్ఓ ప్రధాన కార్యాలయమో న్యూఢిల్లీలో ఉంది. సిఎస్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్, కేంద్ర గణాంక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. మరి నెక్స్ట్ మనం చూస్తే జాతీయ గణాంక సంస్థ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇది జాతీయ గణాంక సంస్థ 2006 జూలై 12న దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. 2006 జూలై 12న ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు జనరల్గా సిఎస్ఓ 1951లో ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ఓ 1950లో ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఓ 2006లో ఏర్పాటు చేశారు.
సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని గణిస్తుంది, ఎన్ఎస్ఎస్ఓ నిరుద్యోగాన్ని పేదరికాన్ని గణిస్తుంది. ఇది అయితే సిఎస్ఓను ఈ ఎన్ఎస్ఎస్ఓను ఎన్ఎస్ఓలో 2007లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే సిఎస్ఓను ఎన్ఎస్ఎస్ఓను 2007లో వాస్తవానికి ఎన్ఎస్ఓలో కలపాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కలపలేదు. అది కలపలేదు. అయితే 2019 మే 23వ తారీఖు నాడు మినిస్ట్రీ ఆఫ్ ప్రోగ్రామ్ స్టాటిస్టికల్ ఇది ఇండెక్స్ మినిస్ట్రీ ఆఫ్ ప్రోగ్రామ్ స్టాటిస్టికల్ ఇండెక్స్ వారు 2019 మే 23న సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓను ఎన్ఎస్ఓలో కలపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే వాస్తవానికి సిఎస్ఓ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలోనే ఉంది, ఎన్ఎస్ఎస్ఓ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలోనే ఉంది, ఎన్ఎస్ఓ హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలోనే ఉంది. అంటే ఈ సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓను 2019 మే 23న మినిస్ట్రీ ఆఫ్ ప్రోగ్రెస్ స్టాటిస్టికల్ ఇంప్లిమెంటేషన్ వారు మరి ఎన్ఎస్ఓలో కలపాలని నిర్ణయం తీసుకుంటే ఈ రెండింటిని 2019 మే 26వ తారీఖు నాడు వాస్తవానికి మరి ఎన్ఎస్ఓలో ఈ రెండింటిని ఇలా కలపటం జరిగింది. ఇది చూడండి. మరి వాస్తవానికి 2019-20 నుంచి జాతీయ ఆదాయాన్ని 2019-20 నుంచి జాతీయ ఆదాయాన్ని మరి ఎన్ఎస్ఓ లెక్కిస్తుంది. ఎన్ఎస్ఓ అంచనా వేస్తుంది 2019-20 నుంచి. ప్రస్తుతం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని గణించే సంస్థ ఏందని అనుకోండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు జనరల్గా ఇది మనం పరిగణలో తీసుకుంటే వాస్తవానికి ఇక్కడ 2019 మే 23న కేంద్ర గణాంక సంస్థ మరి జాతీయ నమూనా సర్వే సంస్థను జాతీయ గణాంక సంస్థలో కలపడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి ఇక్కడ వాస్తవానికి జరిగింది అని చెప్తున్నాం. ఇక్కడ 2019 మే 26న దీన్ని కలిపేయటం జరిగింది. కాబట్టి ఇది వాస్తవానికి జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు. ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ మెథడ్ చదివే ముందు వాస్తవం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి వాస్తవాన్ని భారతదేశ ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజిస్తారు. అయితే జీడిపి ఆధారంగా 3 రంగాలు, జిఎన్పి ఆధారంగా 4 రంగాలుగా విభజిస్తారు. మరి జీడిపి ఆధారంగా 3 రంగాలు ఏంటి అంటే ప్రాథమిక రంగం, 2 ద్వితీయ రంగం, 3 తృతీయ రంగం, 4 విదేశ రంగం. ఒకటి ప్రాథమిక రంగము, 2 ద్వితీయ రంగము, 3 తృతీయ రంగము, 4 విదేశ రంగం. మొత్తం 4 రంగాలు ఉన్నాయి. మరి ఇక్కడ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్, ఫారెన్ సెక్టార్, ఇలా 4 రంగాలలో వాస్తవానికి జీడిపి ఆధారంగా ఈ 3 రంగాలని చెప్పొచ్చు. జీడిపి ఆధారంగా, జిఎన్పి ఆధారంగా అదనంగా ఈ రంగం గెలుస్తుంది. జిఎన్పి ప్రకారం అదనంగా ఈ రంగం గెలుస్తుంది. ఇది మరి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, విదేశ రంగం అని 4 రంగాలు చెప్పుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు జనరల్గా మనం స్టడీ చేస్తే మెయిన్గా ఈ రంగాల్లో ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి అని వాడతారట. మరి ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అనేది వాడతారని చెప్తున్నాం. అయితే ఇక్కడ ప్రాథమిక రంగాన్ని మనం తీసుకుంటే ఏమొస్తాయి ప్రాథమిక రంగంలో అంటే, ప్రాథమిక రంగంలో వ్యవసాయం, అడవులు,
మత్స్య సంపద, మత్స్య సంపద, పశుపోషణ, గనులు. ఇది ద్వితీయ రంగం తీసుకుంటే ఏమొస్తాయంటే ద్వితీయ రంగంలో ఇందులో మెయిన్గా నిర్మాణ రంగం, తయారీ రంగం, విద్యుత్, చమురు, గ్యాస్, చమురు, గ్యాస్, నీటి సప్లై. తృతీయ రంగంలో వ్యాపారం, హోటళ్ళు, రెస్టారెంట్లు. తర్వాత రవాణా, సమాచారం, బ్యాంకులు, బీమా. తర్వాత రియల్ ఎస్టేట్. తర్వాత ప్రభుత్వ పాలన. నెక్స్ట్ మనం తీసుకుంటే ప్రభుత్వ పాలన, సామాజిక సేవలు. ఇలా సామాజిక సేవలు ఈ 3 రంగాల్లో మనకు 13 సబ్సెక్టార్ చేస్తారు. ఇక్కడ మనకు మెయిన్గా ఈ 3 రంగాల్లో ఈ 13 సబ్సెక్టార్లో ఈ 3 పద్ధతులు వాడతారు. ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ వాడతారు. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి వాడతారు. మరి ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి తీసుకుంటే ఈ ఉత్పత్తి మదింపు పద్ధతిని ప్రాథమిక రంగంలో వాడతారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు ఇందులో వాడతారు. దీంతోపాటు తయారీ రంగంలో నమోదైన పరిశ్రమల్లో వాడతారు. నమోదైన పరిశ్రమల్లో ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతారు. రిజిస్టర్ ఇండస్ట్రీస్లో. నిర్మాణ రంగంలో పట్టణ ప్రాంతంలో ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతారు. నిర్మాణ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యయాల మదింపు పద్ధతి వాడతారు. ఇక్కడ ఒకసారి చూడండి, వ్యవసాయము, అడవులు, మత్స్య సంపద, పశుపోషణ, గనులు, నమోదైన పరిశ్రమలు మరియు పట్టణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతారు. మరి జనరల్గా వాస్తవానికి చూస్తే గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో ఏం వాడతారు అంటే వ్యయాల మదింపు పద్ధతి వాడతారు. మరి ఆదాయాల మదింపు పద్ధతి ఎక్కడ వాడతారంటే నమోదు కాని తయారు రంగంలో నమోదు కాని పరిశ్రమలు, వాస్తవానికి విద్యుత్, చమురు, గ్యాస్, నీటి సప్లై, ఇక్కడ వ్యాపారం, హోటళ్ళు, రవాణా, సమాచారం, బ్యాంకులు, బీమా, రియల్ ఎస్టేటు, ప్రభుత్వ పాలన, సోషల్ సర్వీస్. అంటే తృతీయ రంగం అంతా ఆదాయాల మదింపు పద్ధతి వాడతారు. తృతీయ రంగం అంతా ఆదాయాల మదింపు పద్ధతి వాడతారు. ఓన్లీ ఇక్కడ ద్వితీయ రంగంలో విద్యుత్, చమురు, గ్యాస్, నీటి సప్లై మరి ద్వితీయ రంగంలో నమోదు కాని పరిశ్రమలో మాత్రమే ఆదాయాల మదింపు పద్ధతి వాడతారు. అంటే జాతీయ ఆదాయం లెక్కించడానికి ఎన్ని పద్ధతులు వాడతారంటే జనరల్గా 3 పద్ధతులు వాడతారు. ఈ 3 పద్ధతులను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని ప్రజెంట్ ఎవరు లెక్కిస్తున్నారు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటే కేంద్ర గణాంక సంస్థ ప్రజెంట్ లెక్కిస్తుంది, ప్రజెంట్ అంచనా వేస్తుంది అని చెప్తున్నాం. మరి ప్రజెంట్ లెక్కిస్తుంది, ప్రజెంట్ అంచనా వేస్తుంది అని చెప్తున్నాం. అయితే ఎన్ఎస్ఓ జాతీయ ఆదాయం లెక్కించడానికి ఎన్ఎస్ఓకు బిఫోర్ సిఎస్ఓ జాతీయ ఆదాయం లెక్కించింది. ఎన్ఎస్ఓ జాతీయ ఆదాయం లెక్కించడానికి ఒక ఆధార సంవత్సరాన్ని తీసుకుంటుంది. ఒక బేస్ ఇయర్ అంటాం, ఆధార సంవత్సరము. బేస్ ఇయర్ అంటే ఆధార సంవత్సరం. మరి ఆధార సంవత్సరాన్ని తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది, జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అని చెప్తాం.
మరి ఏంటిది ఆ బేస్ ఇయర్ ఏంటిది, ఆ ఆధార సంవత్సరం ఏంటిది అనే దాన్ని మనం తీసుకుంటే భారతదేశ చరిత్రలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మెయిన్గా మొదటి ఆధార సంవత్సరం ఏంటంటే మెయిన్గా 1948-49 మొదటి బేస్ ఇయర్. 48-49 మొదటి బేస్ ఇయర్గా చెప్తున్నాం. మరి ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించడానికి ఆధార సంవత్సరంగా దేన్ని తీసుకుంటున్నారు అంటే ప్రజెంటు 2011 12వ సంవత్సరాన్ని మెయిన్గా బేస్ ఇయర్గా తీసుకొని జాతీయ ఆదాయం లెక్కిస్తున్నారు. ఇది ప్రజెంట్ బేస్ ఇయర్, ప్రజెంట్ ఆధార సంవత్సరం జాతీయ ఆదాయం లెక్కించడానికి, జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటానికి బేస్ ఇయర్గా 11-12ని తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు జనరల్గా ఒక్కసారి చూస్తే ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించ పద్ధతులు, జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఆధార సంవత్సరాన్ని మనం నేర్చుకున్నాం. మరి జాతీయ ఆదాయ భాగాలు మనం చూస్తే జాతీయ ఆదాయ భాగాలు ఇది. మరి కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. కంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చూస్తే వినియోగము, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయము, నికర విదేశ రాబడులు, నికర విదేశ మరి ఆదాయ బదిలీలు, ఇవి జాతీయ ఆదాయంలో భాగాలు. సి కన్జంప్షన్, ఐ ఇన్వెస్ట్మెంట్, జి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఆర్ మైనస్ పి అంటే ఎక్స్ మైనస్ ఎం నికర విదేశ రాబడులు, నికర విదేశ రాబడులు, ఆర్ మైనస్ పి ఓకే. వినియోగం అంటే సి అంటున్నాం, పెట్టుబడి అంటే ఐ అంటున్నాం, ప్రభుత్వ వ్యయం అంటే జి అంటున్నాం, మరి నికర విదేశ రాబడులు అంటే ఎక్స్ మైనస్ ఎం అంటున్నాం, నికర విదేశ ఆదాయ బదిలీలు అంటే ఆర్ మైనస్ పి అంటున్నాం. ఇది సి అంటే వినియోగం. మానవుని యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తు సేవలపై చేసే ఖర్చునే వినియోగం అంట. మానవుని యొక్క కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తు సేవలపై చేసే ఖర్చునే వినియోగం అంటాం. మరి మన చుట్టూ ఆహారం కానీ, వస్త్రాలు కానీ, బట్టలు కానీ, పెన్ను కానీ, ఫ్యాన్ కానీ, టీవీ కానీ, రేడియో కానీ, మన చుట్టూ ఉన్నాయన్నీ వినియోగ వస్తువులే. ఇవన్నీ జాతీయ ఆదాయంలో భాగాలు. జాతీయ ఆదాయంలో అతిపెద్ద వాటా ఏం కలిగి ఉన్నది అంటాడు అంటే అప్పుడు మనం వినియోగము కలిగి ఉన్నది అనాలి. ఒక వ్యక్తి 10 లక్షల రూపాయలు కారు మీద పెట్టుబడి పెట్టి తన పర్సనల్గా వాడుకుంటే అది వినియోగం అవుతుంది. రెంటల్గా యూజ్ చేస్తే, రెంటల్కి ఇస్తే అది పెట్టుబడి అవుతుంది. మానవుని యొక్క కోరికలను పరోక్షంగా తీర్చే వస్తు సేవలపై చేసే ఖర్చునే పెట్టుబడి అంటారు. మరి ఈ పెట్టుబడి అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు, భవనాల మీద చేసేదంతా పెట్టుబడి కిందికి వస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వ వ్యయం, జి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వము అనేక వస్తు సేవల మీద ఖర్చు చేస్తుంది. విద్య మీద, వైద్యం మీద, దేశ రక్షణ మీద, పెన్షన్ల మీద, స్కాలర్షిప్ల మీద, సబ్సిడీల మీద ప్రభుత్వం వ్యయం చేస్తుంది. ప్రభుత్వం చేసే వ్యయమంతా జాతీయ ఆదాయంలో భాగమే, జాతీయ ఆదాయంలో భాగమే అని చెప్తున్నాం. నికర విదేశ రాబడులు, నికర విదేశ రాబడులను తీసుకుంటే ఎక్స్ మైనస్ ఎమ్ని తీసుకుంటే ఇక్కడ మనం జనరల్గా నికర విదేశ రాబడులు అంటే ఏమొస్తాయి, నికర విదేశ రాబడులు అంటే ఇక్కడ స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే ఇక్కడ తీసుకోవాల్సింది, ఒక దేశం కొన్ని రకాల వస్తువులను ఎగుమతి చేస్తుంది, కొన్ని రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. మరొక దేశం కొన్ని రకాల వస్తువులను ఎగుమతి చేస్తుంది, కొన్ని రకాల వస్తువులను దిగుమతి చేసుకుంటుంది అంటే మరి ఇక్కడ వాస్తవానికి ఎగుమతులు కంటే దిగుమతులు తక్కువ ఉంటాయి, ఎగుమతుల కంటే దిగుమతులు తక్కువ ఉంటాయి. మరి కలపాలి, ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉంటే జాతీయ ఆదాయం నుండి తీసేయాలి. ఎక్స్ మైనస్ ఎం, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్. మరి ఆర్ మైనస్ పి రిసీవ్డ్ ఇన్కమ్, మరి పేమెంట్ ఇన్కమ్ అండి, రిసీవ్డ్ అండ్ పేమెంట్ ఇన్కమ్. నికర విదేశ ఆదాయ బదిలీలు అంట. నికర విదేశ ఆదాయ బదిలీలు అంటే, నికర విదేశ ఆదాయ బదిలీలు అంటే జనరల్గా ఒక్కసారి మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే ఆర్ మైనస్ పి అంటే
మరి రిసీవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, పేమెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. ఆర్ మైనస్ పి అంటే రిసీవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, పేమెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. మరి ఆర్ ఎక్కువ ఉండి పి తక్కువ ఉంటే కలపాలి, ఆర్ కంటే పి ఎక్కువ ఉంటే తీసేయాలి. ఆర్ మైనస్ పిల మధ్య భేదమే, ఆర్ మైనస్ పిల మధ్య భేదమే ఏంటిదంటే వాస్తవానికి నికర విదేశ ఆదాయ బదిలీలు అంటాం. దాన్ని నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ అంటారు. నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ అంటారు. మరి ఇది ఆర్ మైనస్ పిల మధ్య భేదాన్ని ఎన్ఎఫ్ఏ అబ్రాడ్గా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం జాతీయ ఆదాయం అంటే ఏంది, జాతీయ ఆదాయం లెక్కించే పద్ధతులు ఏంటి, ప్లస్ మెయిన్గా జాతీయ ఆదాయంలో భాగాలు అనే అంశం గురించి మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాసులో మనం జాతీయ ఆదాయ భావనలు, మరి జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటా గురించి మనం నెక్స్ట్ క్లాసులో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ క్లాసులో ఆ టాపిక్ గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.